పరిగెత్తినప్పటికీ ఎంత ప్రయత్నించినప్పటికీ జింకని సింహం పట్టుకోలేకపోయిందట. పరిగెత్తి 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 అలసటతో అక్కడే ఆగిపోయిందట. జింక మాత్రం ఇంకా పరిగెత్తుతూ 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 అందరంతటి దూరం వెళ్ళిపోయిందట. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్నటువంటి మరో జింక ఈ జింక దగ్గరికి వచ్చి అడిగిందట, అరే అంత ధైర్యంగా ఎలా పరిగెత్తావు, అసలు సింహం చేతికి చిక్కిపోయావు అనుకున్నాను, ఇంకా నీ జీవితం అయిపోయింది అనుకున్నాను, కానీ నువ్వు ఎలా పరిగెత్తావో తెలుసా, అసలు నిన్ను పట్టుకోవటం ఎవ్వరి తరము కాదు అన్నంత వేగంగా పరిగెత్తావు, నిజంగా అంతలా పరిగెత్తడం ఎక్కడ నేర్చుకున్నావు, ఎలా నేర్చుకున్నావు అని చెప్పి మరో జింక ఈ జింకని అడిగిందట. అప్పుడు జింక చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా, సింహాంది ఆకలి మాత్రమే, ఆకలి కోసమే సింహం అంతలా కృషి చేసి అంత పట్టుదలతో అంత నమ్మకంగా పరిగెత్తుతుంది. మరి నాది ఆకలి కాదు, ప్రాణం. మరి నా ప్రాణం కోసం నేను ఎంత శ్రమించాలి, ఎంత పట్టుదలతో ఎంత నమ్మకంతో పరిగెత్తాలి. కేవలం ఒక్క పూట ఆకలి తీర్చుకోవటానికే సింహం అంతలా కష్టపడుతుంది.